చెయ్యెత్తి జేకొట్టు తెలుగోడా అనే నినాదంతో ఢిల్లీ స్థాయిలో ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని, తెలుగువారి సత్తాను చాటిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని టీడీపీ తిరుపతి పార్లమెంటు గౌరవ అధ్యక్షులు కొత్తపల్లి రమేష్ కుమార్ చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మందేవంలోని టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. స్థానిక టీడీపీ నాయకులతో కలిసి రమేష్ కుమార్ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కొత్తపల్లి మాట్లాడుతూ, నేడు పేదలు అనుభవిస్తున్న ప్రభుత్వ సంక్షేమ ఫలాలు నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పుణ్యమేనని అన్నారు. అనంతరం సాగునీటి సంఘం అధ్యక్షులు ఆలూరి విష్ణువర్ధనరావు మాట్లాడుతూ, పేదల సంక్షేమం కోసం నాడు పెన్షన్ ప్రవేశపెట్టిన మహనీయులు నందమూరి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దాసరి శ్రీనివాసులు, బొబ్బేపల్లి అంకయ్యనాయుడు, పసుపిలేటి ప్రసాద్, భరద్వాజ మధు, వెంకటరమణయ్య, మధుసూదన్ రెడ్డి, జయరామయ్య, శివశంకర్ యాదవ్, బద్రి తదితరులు ఉన్నారు. భలే పేరు చెప్పు. నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి. మనం ఆయన చనిపోయినా కూడా ఈ రోజు కూడా ఆయన స్మరించుకుంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, పేదవాడికి కూడు గుడ్డ, 2 రూపాయల బియ్యం, గుడ్డలు, తర్వాత మాండలిక వ్యవస్థ, సామాన్యుడికి రిజర్వేషన్లు, ఎస్సీలు బీసీలకి రిజర్వేషన్లు, కళ్ళు గీచేవాడికి శిస్తు లేకుండా చేయడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసి ఆయన పేద ప్రజల యొక్క హృదయంలో ఉన్నాడు. ఈరోజు కూడా 30 సంవత్సరాలైనా ఈ యొక్క ఆయన యొక్క పరిపాలన వల్ల సామాన్యుడు లబ్ధి పొందుతున్నాడు. కాబట్టి ఈ యొక్క 30 సంవత్సరాలు కాదు, ఇంకా 100 సంవత్సరాలు ఈ తెలుగుదేశం గవర్నమెంట్ ఉండి పేద ప్రజలు లబ్ధి పొంది ఆయన కంటిన్యూ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అన్ని పేదలకు కావాల్సినటువంటి ఆయనే పెన్షన్ అరేంజ్ చేశాడు. ఆ పెన్షన్ ఆయన 200 రూపాయలు చేసి ఇప్పుడు ఆఖరికి 4,000 రూపాయలు ఇస్తున్నారు. 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇస్తున్నారు. బస్సుల్లో ఫ్రీగా కూడా ఇస్తున్నారు. ఎన్టీ రామారావు గారు వేసినటువంటి బీజం ఈ రోజుకి పెద్ద వృక్షమై ఆంధ్రప్రదేశ్లో చిరకాలంగా తెలుగుదేశం ఉంటుందని చెప్పి మనందరం కూడా తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చి ఆదరిస్తామని చెప్పి సెలవు. నందమూరి తారక రామారావు గారి యొక్క 30వ వర్ధంతి మనం ఇక్కడ ఈరోజు జరుపుకుంటున్నాం. ఎన్టీ రామారావు గారు ఒక శక్తి, ఆయన యుగ పురుషుడు. ఆయన అనేక కార్యక్రమాలు కూడా సినీ రంగంలో అయితే రాజకీయ రంగంలో చేపట్టడం జరిగింది. మొట్టమొదటిసారిగా 1982లో ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసరంగా సినిమాలు చదించి ఆయన రాజకీయ రంగంలో అడుగుపెట్టి 9 నెలల కాలంలోనే తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఆ టైంలో ఆయన పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలనే ఉద్దేశంతో 2 రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని తెచ్చారు. అదేవిధంగా రైతులకు 50 రూపాయలకి ఆస్పోర్కి కరెంట్ ఇవ్వాలని ఉద్దేశించాడు. అదేవిధంగా గ్రామాల్లో ఈ మున్సిపల్ కరణాలు వీళ్ళతో కొన్ని దగ్గరలో ఇబ్బందులు జరుగుతుంటే ఆ వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థను ప్రజలకు నేరుగా పరిపాలన అందాలా, పరిపాలన వాళ్ళకి దగ్గరగా చేరువ కావాలా ప్రజలకు అనే ఉద్దేశంతో మండల వ్యవస్థ కూడా రామారావు తేవడం జరిగింది. అనేక సంక్షేమ కార్యక్రమాలు, రుణాలు, రైతు రుణాలు, చేనేత రుణాలు, ఎన్నో పక్కా గృహాలు, ఇట్లా చెప్పలేనన్ని కార్యక్రమాలు తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఆయనకి చెయ్యెత్తి చేయగొట్టు తెలుగోడా అనే ఒక నినాదంతో మన యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడేదానికి ఢిల్లీ స్థాయిలో తెలుగు ప్రజలు ఒకరు ఉన్నారు అని ఆ ఢిల్లీ ప్రభుత్వాన్ని కూడా గడగడలాడించినటువంటి వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు. ఆయన యొక్క పునాదే ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఒక వరంగా ఉండి ఆయన ఆశయాలతో మనం అందరం కూడా ముందుకెళ్తున్నాం. ఈ పార్టీ ఒక 42 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఉజ్వల భవిష్యత్తు వెళ్తూ ఉందంటే అది గట్టి పునాది రామారావు వల్ల అని చెప్పేసి తెలియజేస్తూ, వారి అడుగుజాడల్లో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అట్లా లోకేష్ బాబు గారు కానీ రాష్ట్ర స్థాయిలో వాళ్ళు అనేకమైనటువంటి సేవలు చేయడం కూడా జరుగుతుంది. రామారావు గారు ఆ రోజుల్లో నేషనల్ ఫ్రంట్ పెట్టి దానికి చైర్మన్గా రాజకీయాల్లో ఒక చక్రం తిప్పారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని
యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్కి ఒక ఉన్నత స్థానం కల్పించేందుకు వారు అనేక విధాలుగా పాటుపడుతున్నారు. అదేవిధంగా మన సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా చంద్రమోహన్ రెడ్డి గారు ఫస్ట్ రామారావు 94లో ఆయన వచ్చినప్పుడు చంద్రమోహన్ రెడ్డి గారు జిల్లా కన్వీనర్గా ఉండి తెలుగుదేశం పార్టీకి ఆ విజయానికి తన వంతు కృషి చేయడం జరిగింది. చంద్రమోహన్ రెడ్డి గారు అప్పుడు జిల్లా అంతా కూడా పర్యటించి గెలుపుకి ఆయన కూడా ఒక ప్రధాన కారణమైనారు. ఆ రోజు రామారావు గారు కూడా ఆతిథ్యం ఇవ్వడంలో చంద్రమోహన్ రెడ్డి గారు వారి ఇంటి దగ్గర కీలక పాత్ర పోషించి చేయడం జరిగింది. ఇట్లా మనకి రామారావు గారితో, తెలుగుదేశం పార్టీతో, చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్తో, చంద్రమోహన్ రెడ్డి గారితో మనందరికి కూడా అవినాభావ సంబంధం కొనసాగుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఈ సంబంధాలు ఇట్లే కొనసాగి పేద ప్రజల యొక్క భవిష్యత్తు కోసం, పేద ప్రజల కష్టాలను తీర్చేదానికి మనందరం కూడా వారి యొక్క అడుగుజాడల్లో పయనిస్తూ పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలకు ఉపయోగపడే విధంగా మనందరం ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ సెలవు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.